హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రాలో మీ తెలంగాణ అమ్మాయి. సో మన ఛానల్ అందరూ ఫాలో అవుతున్నారు కదా, ఇంకెవరైనా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ వీడియో మొత్తం చూడండి. నచ్చిన వెంటనే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈరోజు మార్నింగ్ నుంచి మేము స్కూల్కి వెళ్ళేంత వరకు అయితే మా డైలీ లాగ్ ఎలా ఉంటుందనేది ఫుల్ లాగ్లో పెట్టేశాను. స్కిప్ చేయకుండా ఫుల్ లాగ్ అయితే చూసేయండి. ఇంక ఇక్కడైతే ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి క్యాబేజీ కర్రీ అండి. ఇది వండగా చాలా రోజులు అయిపోయిందనమాట. అందుకని చెప్పేసి ఈ కర్రీ వండాలని ఎందుకు అనిపించింది, మా వారి చేత అర్జెంటుగా వెజిటేబుల్స్ అయితే తెమ్మన్నప్పుడు ఇది కూడా తెమ్మని ప్రిఫర్ చేశాను. మా వారైతే ఇంకా ఆలోచించుకొని తీసుకొచ్చేసారనమాట. ఇంక ఇదంతా కూడా నైటే తురిమి పెట్టేస్తారండి. ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఇంకా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టేసి ఇంకా ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేసేసాను. ఇంకా సో ఫైనల్గా అయితే ఇలా కారం అండ్ గరం మసాలా ఇవన్నీ వేసేసి ఫైనల్గా మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది ఉడికించుకుంటే చక్కగా మనకి క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఈరోజు మన ఛానల్లో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి. ఇంక ఇలా హాట్ బాక్స్లో పెట్టి ఉంచుతాను అనమాట. ఇంకా పిల్లలు ఇంకా మా వారి అందరు లేక ముందే లేసి నేను ఇవన్నీ చేసుకుంటాను కదా. ఇంకా వాళ్ళు లేచేలోపు ఇవన్నీ వేడివేడిగా అలాగే ఉండాలంటే ఇలా హాట్ బాక్స్ యూజ్ చేస్తారనమాట దీనికి. ఇంక ఈలోపు కర్రీ కూడా మగ్గింది, చక్కగా కర్రీ కూడా రెడీ అయిపోయిందనమాట. ఇంక ఇదంతా కూడా బాక్సెస్లోకి సర్ది పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా దోశల్లోకి చట్నీ కావాలి కదండి. మా వాళ్ళు చట్నీ కానీ టమాటా చట్నీ కానీ మామిడికాయ పచ్చడి కానీ ఇలాంటివి ఏవి ప్రిఫర్ చేయరండి. ఓన్లీ పల్లీ చట్నీ తింటారనమాట మా వాళ్ళు. అసలు పల్లీ చట్నీ తినంది బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అవ్వదు, అలా ఉంటుంది అనమాట మా ఇంట్లో. సో ఇంకా అందుకని చెప్పేసి పల్లీ చట్నీ కూడా రెడీ చేశాను. ఇంకా దోశలు కూడా వేడిగా ఉన్నాయి. ఇంకా ఫైనల్గా బాక్సెస్ కూడా రెడీ అయిపోయినాయండి. నాకు మా వారికి అండ్ పాపకి ముగ్గురికి బాక్సెస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేశాను. ఇవన్నీ వండడం ఒక వంతు అయితే బాక్స్లో అరేంజ్ చేసి బాస్కెట్లో పెట్టడం అనేది ఇంకొక పెద్ద టాస్క్ అనమాట. సో ఇంకా అంటే ఇంకా మా బాబు ఉంటే ఇంకా చచ్చిపోయేదానండి. 4 బాస్కెట్లు సర్దాలండి, నలుగురికి 4 బాస్కెట్లు. మా హస్బెండ్ కూడా 9 కల్లా వెళ్ళిపోతారనమాట. ఇంకా అందరికీ ప్రిపేర్ చేసి పెట్టేసరికి నా దుంప తెగుతుందండి. ఇదంతా 8:30 లోపే అయిపోవాలన్నమాట. సో ఇంకా లేచి అయితే ఇంక ఇలా తిప్పలు పడి బాస్కెట్ కూడా సర్దేశానండి. నెక్స్ట్ ఇంకా ఇవి స్నాక్స్ అనమాట మధ్యాహ్నానికి. మార్నింగ్ ఒకటి అండ్ ఆఫ్టర్నూన్ 2 టైమ్స్ ఉంటుందండి బ్రేక్. 2 టైమ్స్కి 2 ఏవైనా 2 ఐటమ్స్ పెట్టాల్సిందే. అవి పెట్టకపోతే ఇంకా ఇంటికి వచ్చినాక వాళ్ళ డాడీ మీద పోట్లాడిద్ది అనమాట. ఇంకో దయ్యం కూడా లేచిందండి. సో దయ్యం అన్నట్టుగానే ఎరపోసుకొని ఉంది కదా. సో లగంగానే ఇంకా అయ్యం బ్రష్ చేసేసి ఇంకా పరుగులు ఎత్తిచ్చిద్ది అనమాట. మమ్మీ టైం అయిపోతుంది, నాకు జల్లయ్య అని చెప్పేసి ఇంకా జల్లు కూడా వేసేసాను. నెక్స్ట్ ఈవెన్ స్నానానికి వెళ్ళొచ్చేలోపు ఇవన్నీ ప్రిపేర్ చేసి పెడతాను తనకి. ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టగానే వచ్చి ఇగో ఇలా రెడీ అవుతుందనమాట. దయ్యం లేటే లేచిద్ది, లేజీగా రెడీ అవుతుందండి. మీ పిల్లలు కూడా ఇలాగేనా? ఇలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు కొంచెం పడతా ఉండాలి. మా అమ్మకి కూడా బాగా గట్టిగా పడతా ఉంటాయి ఒక్కోసారి. ఇంకా ఫైనల్గా అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నామండి మా పాప నేను. సో ఇవాళ ఎందుకో దోశలు అయితే బాగున్నాయి అంట మా అమ్మాయి అంటుంది. సో ఇంకా చక్కగా అయితే హ్యాపీగా చేసుకున్నవన్నీ తినేసి ఇంక ఇలా అయితే స్కూల్కి అయితే పరిగెత్తుతున్నాం అనమాట. ఇంకా 8:15 అయింది. 15 మినిట్స్లో మేము స్కూల్కి అయితే రీచ్ అవ్వాలి. ఇంకే ఇది అండి ఈరోజు వ్లాగ్. నచ్చినట్టు ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.